ఈ కీర్తన భాగంలో సుమారు 22 వచనాలు ఉన్నాయి. 22 వచనాల సారాంశం ఏమిటంటే, ప్రతి ఒక్కరూ కూడా, మనిషిగా పుట్టిన ప్రతి మానవుడు కూడా దైవోగ్రత నుంచి విడిపించబడి దైవానుగ్రహం పొందుకోవాలని, దైవానుగ్రహం ఎవరైతే పొందుకుంటారో వారే దేవుని ఆశీర్వాదాలకు వారసులు అవుతారని, వారు నిత్య జీవాన్ని పొందుకుంటారని ఈ కీర్తన భాగంలో దావీదు భక్తుడు తన అనుభవాన్ని రాశారు. ఈ కీర్తనకు ఒక పేరు పెట్టబడింది, జ్ఞాపకార్థ కీర్తన. ఏంటి జ్ఞాపకార్థం అంటే, దేవుడు తన ఉగ్రత నుంచి మానవుణ్ణి విడిపించిన విధానాన్ని, వారు ఆ కార్యము జరగకముందే దైవోగ్రత నుంచి మానవుడు విడుదల దేవుడు ఇవ్వబోతున్నాడని ఎరిగిన భక్తులు వారు. కనుక దేవుని యొక్క అనుగ్రహం మానవాళికి ఏ విధంగా అనుగ్రహించబడుతుందో ఆ యొక్క అనుగ్రహాన్ని, దైవానుగ్రహాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ కీర్తనలు తన అనుభవాన్ని భక్తుడైన దావీదు రాజు తెలియపరిచిన కీర్తన ఇది. స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని ఉగ్రతకు గురవుతున్న మానవుడు దైవానుగ్రహం పొందుకునే కాలం ఇది. ఆదిలోనే దేవుడు ఏదెను తోటలో ఆది మానవుడైన ఆదామవ్వలు దేవుని ఆజ్ఞను అతిక్రమించిన తరువాత వారు దేవుని యొక్క ఉగ్రత పొందుకున్నారు. ఆ దైవోగ్రతను బట్టి, వారు చేసిన అతిక్రమాన్ని బట్టి ఈ భూమిని దేవుడు శపించాడు. అందుకే భూమి మీద పుట్టి పెరుగుతున్న ప్రతి మానవుడు కూడా, వాడు ఎంతటి వాడైనా వాడు శాపగ్రస్తుడైన బైబిల్ చెప్తుంది. ఏ కులస్తుడైనా, ఏ మతస్థుడైనా, ఎటువంటి స్థితిలో ఉన్నవాడైనా వాడు శాపగ్రస్తుడై, వారు కలిగి ఉన్నవన్నీ శాపగ్రస్తమైనవని బైబిల్ చెప్తుంది. కనుక ఆదిలోనే దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఇదిగో ఈ శాపగ్రస్తమైన మీ జీవితము నుండి మిమ్మల్ని నేను విడిపించబోతున్నాను, నా అనుగ్రహము ఈ విధంగా మీరు పొందబోతున్నారు అని దేవదేవుడు ఆదిలోనే తెలియజేశాడు. ఎందుకంటే ఏ దైవోగ్రతకు మానవుని పాత్రుడిగా మార్చిన ఆ దుష్టుడైన సాతానును, ఆ సాతాను తలను చెదగత్రొక్కడానికి మనుష్య కుమారుడిగా దేవుడు భూలోకానికి రాబోతున్నాడని, ఆయనే మానవాళిని దైవుని ఉగ్రత నుంచి విడిపించి దైవానుగ్రహానికి పాత్రులుగా చేస్తాడని ఆదిలోనే దేవుడు తెలియజేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ మాట ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చూడగలం. ఆ మాట చదివేసి ముందుకు వెళ్ళిపోదామండి. 3వ అధ్యాయము, ఆదికాండం 3వ అధ్యాయం 14వ వచనం నుంచి మనం చదవండి. పురుషులు చదువుతారండి, స్త్రీలు పోటీ పడుతున్నారు, చాలా సంతోషం. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీనిని చేసినందున పశువులన్నిటిలోనూ జంతువులన్నిటిలోనూ నీవు శపించబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీయు మన్ను తిందువు, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడమ మీద కొట్టుదు అని చెప్పాను. అందరూ స్తోత్రం చెబుదామండి, హల్లెలూయా. కనుక దేవుని ఉగ్రతకు మానవుణ్ణి గురి చేసింది సైతాన్. సర్పములో ప్రవేశించి దేవానుగ్రహాన్ని పొందుకున్న మానవుణ్ణి దేవుని ఉగ్రతకు గురి చేసింది. కనుక ఏ సర్పములేదే సాతాను ప్రవేశించి ఆ కార్యం చేసిందో అదే సర్పాన్ని
ముందుగా దేవుడు శపించాడు. ఆ సర్పము కాళ్ళు కలిగి చాలా సౌందర్యముతో కాళ్ళుతో నడిచేదట సర్పం ఆనాడు. అటువంటి సర్పాన్ని శపించి, ఇక మీదట నీవు భూజంతువులన్నిటిలో మృగాలన్నిటిలో నువ్వు శపించబడిన దానవు అవుతావు. ఎందుకంటే నీకున్న కాళ్ళను నేను తీసేస్తున్నాను. ఇంకా నీ పొట్టతోనే నీ కడుపుతోనే భూమి మీద ప్రాగుతావు. బ్రతుకు దినాలన్నీ నువ్వు మన్నే తింటావు. దేవుని స్తోత్రం చెల్లించండి. నువ్వు మట్టి తిని బ్రతకాలని దేవుడు శపించాడంట. అందుకని అప్పటి నుంచి ఇప్పటి వరకు పాము అనేది భూమి మీద తన పొట్టతోనే పాగుతుంది, మన్నే తింటుంది. దేవుని స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెల్లిందమ్మా. కనుక శపించిన దేవుడు మాట చెప్పాడు, నీవు నా అనుగ్రహ ప్రాప్తులైన మానవుణ్ణి నా ఉగ్రతకు గురి చేశావు కనుక నీవు నీ అధికారమును నేను తొలగించబోతున్నాను. నీ శిరస్సును చితగా తొక్కించబోతున్నాను. స్త్రీ సంతానముగా పుట్టబోతున్నా. అతడు అది అని రాశాడు. అదే అని పుట్టినోట్లో అతడు అని రాయబడి ఉంది. స్త్రీ సంతానంగా రాబోతున్నవాడు నీ శిరస్సును చితగా తొక్కి నీ అధికారమును కూల్చివేసి దైవోగ్రత నుంచి మానవుల్ని విడిపించి దైవానుగ్రహానికి పాత్రులుగా చేస్తాడని ఆదిలోనే దేవుడు తెలియజేసిన మాట అది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఆ కార్యాన్ని 2024 సంవత్సరాల క్రితమే దేవదేవుడు క్రీస్తు యేసు ద్వారా నెరవేర్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రియులారా, అతడు అనేవారు ఎవరంటే దేవుడు. దేవుడే మానవ రూపంలో లోకానికి వచ్చి దేవుని ఉగ్రతకు ప్రాప్తులైన మానవులను దైవోగ్రత నుంచి విడిపించి దేవుని అనుగ్రహానికి పాత్రులుగా మార్చాడు కల్వరి శిలువ యాగము ద్వారా. దేవుని స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. చూడండి, కొన్ని మాటలు మనం చూద్దాం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 22, 23 వచనాలు చదువుకుందామండి. ఆదిలో దేవుడు మానవాళికి వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం నెరవేర్చు నిమిత్తం దేవుడు ఆది నుంచి మానవులతో మాట్లాడుతున్నాడట. భూదిగంత నివాసులారా, నా తట్టు చూసి రక్షణ పొందండి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుక నా తోడని ప్రమాణము చేయుననియు నేను నా పేరట ప్రమాణము చేసి ఉన్నాను. నీతిగల నా నోటి మాట బయలుదేరియున్నది, అది వ్యర్థము కానేరదు. దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఆది మానవుడైన ఆదామవ్వలు దేవుని ఆజ్ఞ అతిక్రమించి దైవోగ్రతకు గురయ్యారు. శాపగ్రస్తులుగా మార్చబడ్డారు. శాపగ్రస్తుడైన మానవుణ్ణి విమోచించు నిమిత్తం దేవుడు ఆ శాపగ్రస్తుడైన మానవుడితో మాట్లాడడం మానలేదండి. హల్లెలూయా. దేవునికి దూరమైన మానవుడితో దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. అందుకే ఇబ్రీ పత్రికలు ఉంది, పూర్వకాలము నుండి నానా సమయాల్లో నానా రీతిలుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడని. దేవునికి స్తోత్రం. క్రీస్తు పూర్వం దేవుడు మానవులతో మాట్లాడుతూనే ఉన్నాడు. ఏమనంటే, భూదిగంత నివాసులారా, నా వైపు చూడండి, నా తట్టు చూడండి, రక్షణ పొందండి. హల్లెలూయా. ఎందుకంటే శాపగ్రస్తమైన జీవితము నుండి విడిపించేవాడిని నేనే.
ఎందుకంటే దేవుని కోపమట నివసం మాత్రమే ఉంటుందట. ఆయన ప్రేమ శాశ్వత కాలం ఉంటుందట. కనుక ఆయన ప్రేమామయుడు కనుక ఆ నిమిషం మాత్రం కోపంతో ఆనాడు మానవుణ్ణి శపించాడు, శాపగ్రస్తుడిగా చేశాడు. తన ఉగ్రతను ఆ మానవుడిపై కుమ్మరించి తన సన్నిధికి దూరముగా త్రోసివేసినా కానీ ఆ దేవుడు ప్రేమామయుడు కనుక ఆ మానవుడితో దేవుడు మాట్లాడడం మానలేదు. పూర్వకాలము నుండి మాట్లాడుతున్నాడు. నానా సమయాల్లో నానా రీతిలుగా మాట్లాడుతూ వచ్చాడు. ప్రవక్తల ద్వారా కూడా మన పితరులతో మాట్లాడాడు. ఈ దినముల అంతమందు తన కుమారుడైన క్రీస్తు యేసు ద్వారా మాట్లాడుతూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరైతే ఆయన మాట విని ఆయన వైపు చూస్తారో వారే రక్షణ పొందుతారట. ఎందుకంటే ఆ శాపగ్రస్తం జీవితం నుంచి విడిపించేవాడు దేవుడు ఒక్కడే. ఆ శాప విమోచన అనేది లోకములో ఏ కార్యము ద్వారా జరగదు. కానీ మానవుడు దైవస్వరాన్ని విని కూడా దేవుని తట్టు చూడకుండా వారు లోకము తట్టే చూస్తూ ఈ శాప విమోచన కొరకు బలులర్పించడం ప్రారంభించారు, రక్తాన్ని చిందించడం ప్రారంభించారు, యజ్ఞాలు చేయడం ప్రారంభించారు, యాగాలు చేయడం ప్రారంభించారు, నదుల్లో ములగడం ప్రారంభించారు, గుళ్ళు గోపురాలు నిర్మించడం ప్రారంభించారు. లోకంలో ఎన్నెన్నో మానవుడు చేయడం ప్రారంభించడం ఎందుకొరకంటే శాపము నుండి విడుదల పొందడానికి. శాపగ్రస్తుడైన మానవుడు వాడెంతటి వాడైనా నేను శాపగ్రస్తుడిని పాపినని ఎరిగినవాడు గనుక ఆ పాపము నుండి, ఆ పాపం ద్వారా వచ్చిన శాపము నుండి, ఆ దేవుని ఉగ్రత నుంచి విడిపించబడి దైవానుగ్రహం పొందడం కొరకు మానవుడు ఎన్నెన్నో ప్రయాసలు పడడం ప్రారంభించాడు. ఎన్నెన్నో ప్రయాసలు, పుణ్యక్షేత్రాలు వెళ్తున్నాడు, తీర్థయాత్రలు చేస్తున్నాడు, గుళ్ళు గోపురాలు దర్శిస్తున్నాడు, ఎన్నెన్నో సమర్పణలు అర్పిస్తున్నాడు. ఎన్ని ఎందుకొరకు అంటే వారిని అడగండి, దైవానుగ్రహం కొరకే అంటారు. దేవుని ఉగ్రత నుంచి విడిపించబడడం కొరకు మానవుడు పడుతున్న ప్రయాస అంతా ఇంత కాదండి. కొన్ని కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నాడు మానవుడు దేవుని అనుగ్రహాన్ని పొందడానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రియులారా గమనించాలి, బైబిల్ స్పష్టంగా చెప్తుంది. రోమాపత్రిక 3:23 రాయబడింది ఏమనంటే, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అని. కనుక మనిషిగా పుట్టిన ప్రతి మానవుడు కూడా పాపి అయి ఉన్నాడు, శాపగ్రస్తుడై ఉన్నాడు. అందుకని వాడు ఎంత సంపాదించినా వాడికి తృప్తి లేదు. శాపగ్రస్తమైన జీవితం మానవునికి తృప్తినివ్వలేదు. ఎందుకంటే మనం ఏమి కలిగి ఉన్నా, ఎంత సంపాదించుకున్నా, ఎటువంటి బిల్డింగులు నిర్మించుకున్నా, ఎటువంటి ఆస్తుపాస్తులు సమకూర్చుకున్నా మానవుడికి తృప్తి లేదు. కారణం మానవుడు శాపగ్రస్తుడు. హల్లెలూయా. ఏ కులస్తుడైనా, మతస్థుడైనా, ఏ స్థితిలో ఉన్నవాడైనా, మనిషిగా పుట్టిన ప్రతి మానవుడు కూడా శాపగ్రస్తుడై ఉన్నాడు. హల్లెలూయా. అందుకే మానవుడికి తృప్తి లేదు, సంతుష్టికరమైన జీవితం మానవుడికి లేదు. ఎంతున్నా ఏముందలండి అంటారు వాళ్ళు. కొన్ని ఎకరాల భూమి ఉన్నవాడిని అడగండి, ఏముందలండి నాకంటే ఎక్కువ ఉన్నవాడు ఉన్నాడు కదా అంటాడు. కానీ వాడు కలిగిన దాంతో తృప్తి కలిగి ఉండడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రియులారా, మానవుడు శాపగ్రస్తుడై ఉన్నాడు, పాపి అయి ఉన్నాడు. ఈ పాపి అయిన మానవుడు ఆ శాపగ్రస్తమైన జీవితం నుంచి విడుదల పొందడానికి లోకములో ఎన్ని కార్యాలు జరిగించినా కానీ వాడికి విమోచన అనేది దొరకదు. దైవానుగ్రహం పొందాలంటే ఒకే ఒక మార్గం ఉంది. అందుకే ప్రభు చెప్పాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నా, నా ద్వారా తప్ప ఎవరు
తండ్రి వద్దకు రాలేరంటే చేరలేరంటే దైవానుగ్రహం పొందలేరని. దేవుని స్తోత్రం చెల్లించండి. దైవ సన్నిధిని సహవాసాన్ని పొందాలంటే యేసే మార్గమై ఉన్నాడు. అందుకైనా భూలోకానికి శరీరధారికి వచ్చిన తరువాత ఆయన కూడా మానవులందరిని ఆహ్వానించాడు. అందరిని కూడా నా వద్దకు రండి అని పిలిచాడు. మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయము 28-29 వచనాలు చూస్తే, ప్రయాసపడి భారము మోయుచున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతినిస్తాను. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను. నా కాడి ఎత్తుకుని నా వద్ద నేర్చుకోండి, నీ ప్రాణానికి నెమ్మది కలుగుతుంది. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగా ఉందని చెప్పాడు. అందరూ స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ప్రియులారా, దేశయ లోకానికి వచ్చి పిలుస్తున్నాడు. క్రీస్తు పూర్వం కూడా ఆయన ప్రవక్తల ద్వారా అనేక రీతులుగా పిలిచాడు. భూదిగంత నివాసులారా నా తట్టు చూడండి, నా వైపు చూడండి, నేనే మీను రక్షించగలను, నేనే ఆ శాప విమోచన అనుగ్రహించగలను, నేనే ఆ ఉగ్రత నుంచి విడిపించి మిమ్మల్ని రక్షించగలను, దైవానుగ్రహం ఇవ్వగలనని దేవుడు ఆది నుంచి పిలిచిన దేవుడు క్రీస్తు యేసుగా భూలోకానికి వచ్చి ఆయన మానవులందరినీ పిలిచాడు. ఎందుకంటే ప్రయాసపడి భారము మోయుచున్న సమస్తమైన జనులారా. ఈవేళ ఎంత ప్రయాసపడుతున్నారండి ప్రజలు. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెల్లిందామండి. హల్లెలూయా. ఎంత ప్రయాసపడుతున్నారో, ఎంత ధనాన్ని ఖర్చు పెడుతున్నారో, ఎంత సమయాన్ని వృధా చేస్తున్నారు. ఎందుకొరకంటే దైవానుగ్రహం కంట, దైవానుగ్రహం కొరకు. ఈ విధముగా వారు ప్రయాణాలు చేసి ఇటువంటి భక్తి చేసి అనేక మంది కనుమరుగైపోతున్నారు. పర్వతాలు కూలిపోయి మట్టిలో కలిసిపోతున్నారు. ఈ వర్షాకాలం ప్రారంభించినప్పటికీ వారు ఆ దర్శనాలకు వెళ్ళిపోతున్నారు. అక్కడికి వెళ్తేనట్ట వారికి దైవానుగ్రహం దొరుకుతుందట, మోక్షం దొరుకుతుంది అంటున్నారు వాళ్ళు. కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని, చాలా కష్టతరమైన ప్రాంతం అది. ఆ ప్రాంతం నదిలో ప్రయాణమై వెళ్ళి ఆ కొండల్లో లోయల్లోంచి ప్రయాణం చేస్తూ వెళ్తున్నప్పుడు ఆ కొండలు కూలి మీద పడి చచ్చిపోతున్నారు అనేక మంది. ఇలా పేపర్లో టీవీలో చూపి దైవానుగ్రహం కొరకంట, దైవానుగ్రహం కొరకు అంటున్నారు ప్రియులారా. మరి వారు దేవుని అనుగ్రహం పొందగలుగుతున్నారంటే ఏమీ లేదండి. స్తోత్రం చెల్లించండి అందరూ. దైవానుగ్రహం పొందాలంటే ఒకే ఒక మార్గం, దానికి యేసే మార్గమై ఉన్నాడు. యేసు వద్దకు రావాలి, ఆయనకు అప్పగించుకోవాలి. ఎందుకంటే దేవుని ఉగ్రత నుంచి తప్పించిన వాడు ఆయనే. స్తోత్రం చెబుదాం. ఎందుకంటే ఆయన దేవునికి మానవులకు మధ్యవర్తిగా భూలోకానికి వచ్చాడు. ఎందుకో తెలుసా? దేవుని ఉగ్రతకు పాత్రులైన మానవాళిని దేవుని ఉగ్రత నుంచి తప్పించి దైవానుగ్రహానికి పాత్రులుగా చేయడానికి వచ్చాడు. స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఆయన అంటాడు, ప్రయాసపడి భారము మోయుచున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి అంటున్నాడు ఆయన. ఎంతోమంది వింటున్నారు కానీ యేసు వద్దకు రావడానికి మనసు లేదండి చాలామందికి. వేళ లక్షలు ఖర్చు పెట్టి ఎక్కడెక్కడికో వెళ్తారు, చివరికి ఆయాసము ప్రయాసమే తప్ప ఏమీ లేదు. ఆయాసం ప్రయాసం తప్ప ఏమీ లేవండి. స్తోత్రం చెల్దాం అందరం. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించాలి, ఈ లోకంలో మానవుడు పడుతున్న ప్రయాస అంతా ఇంత కాదు. ఎందుకు ఆ ప్రయాస అంటే దైవానుగ్రహం కొరకు ప్రయాసపడుతున్నాడు. సమయాన్ని ధనాన్ని వృధా చేస్తున్నాడు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, నా యొద్దకు రండి, మీకు విశ్రాంతినిస్తాను. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను. నా కాడి ఎత్తుకు నా వద్ద నేర్చుకోండి, మీ ప్రాణానికి నెమ్మది దొరుకుతుంది. అనగా సంతుష్టికరమైన జీవితం నేను ఇస్తాను. దైవోగ్రత నుంచి విడిపించబడగల శక్తిమంతుడు నేనే. దేవునికి స్తోత్రం.
నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను, నా మనస్సు మీకు ఇస్తాను, మీ మనస్సు మార్చి నూతన పరుస్తాను, సాత్వికమైన మనసు, దీన మనసు మీకు ఇస్తాను. ఈ మనసు మీరు పొందుకుంటే దేవుని ఉగ్రత నుంచి విడుదల పొందుతారు, దైవానుగ్రహానికి పాత్రులు అవుతారు, నిత్య జీవానికి వారసులు అవుతారు. రండి, నాకు అప్పగించుకొని నా వద్ద నేర్చుకోండి అని ప్రభు మానవాళ్ళందరినీ పిలుస్తూనే ఉన్నాడండి. హల్లెలూయా. భూదిగంతముల వరకు ఆయన స్వరం వినబడుతూనే ఉంది ఈనాడు. కానీ అనేక మంది వింటున్నారు కానీ విశ్వసించట్లా. ఆయన సన్నిధికి రావడానికి అనేక మంది ఇష్టపట్ల. వచ్చిన మనం ధన్యులం. హల్లెలూయా. ఎలా ధన్యులం అంటే, వచ్చిన మనం ఆయనకు అప్పగించుకుని ఆయన మాటలు మనం ఆలకించగలిగితే, ఆయన వద్ద మనం నేర్చుకోగలిగితే మన మనస్సు మార్చి నూతన పరుస్తాడు. సాత్వికము, దీన మనసు గల మనసు మనకిస్తాడు. ఎవరైతే సాత్వికము, దీన మనసు పొందుకుంటారో వారే దైవోగ్రత నుంచి విడుదల పొందగలరు, దైవానుగ్రహానికి పాత్రులు వారే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మనసు ఎంత గొప్పదంటే, శిలువ యాగమనే సహించిన మనసు అయింది. ఏ పాపము లేని యేసయ్య పాపులమైన మన కొరకు శిలువకు అప్పగించుకున్న మనసు అది. ఆ శిలువ యాగము ద్వారా ఆయన పొందిన దెబ్బలను సహించిన మనసు, నిందలు అవమానాలు భరించిన మనసు, నిందించిన వారిని, గాయపరిచిన వారిని క్షమించిన మనసు, సర్వశక్తుడైన దేవుడైండి కూడా చేతగాని వాడిగా తను తాను తగ్గించుకున్న మనసు అది. దేవునికి స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసిన కల్వరి శిలువ యాగము ద్వారా మానవాళికి దైవానుగ్రహం అనుగ్రహించబడింది. దేవునికి స్తోత్రం. అందుకనే ఆ శిలువలో వేలాడుతున్న యేసయ్యను, శిలువ వేయబడిన క్రీస్తు యేసునందు నీ విశ్వాసం ఉంచగలిగితే చాలు, నీ దేవుని ఉగ్రత నుంచి విడుదల పొందుకుంటావని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించాలి. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా భూలోకంలో సంచరిస్తున్న దినాల్లో ఆయన అనేకులకు తన అనుగ్రహాన్ని అనుగ్రహించాడు. దైవని ఉగ్రత నుంచి అనేక మందిని విడిపించినట్లుగా బైబిల్ గ్రంథంలో ఉంది. ఎందుకంటే ఆయన ఒక్కడే విమోచకుడు, ఆయన పేరే రక్షకుడు. లూకా రాసిన సువార్త 13వ అధ్యాయంలో కొన్ని మాటలు చదువుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. లూకా రాసిన సువార్త 13వ అధ్యాయం 10వ వచనం నుండి చదువుకుందామండి. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరం. ఎందుకంటే దేవుని ఉగ్రత నుంచి మానవుడు విడుదల పొందడానికి వాటికి ఇష్టం లేదు. దురాత్మలకు, దురాత్మలో ఒక ఆత్మే బలహీనపరచు ఆత్మ, దెయ్యం అన్నారు. స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. కనుక ఈవేళ బలహీనపరిచే దెయ్యం ఈవేళ అనేక మందిలోకి ప్రవేశించి అనేకమైన బలహీనతలు పెడుతుంది. త్రాగుడనే బలహీనత, వ్యభిచారం అనే బలహీనత, అబద్ధం అనే బలహీనత, మోసం అనే బలహీనత, పొరుగువాని వారిని ఆశించే బలహీనత, ఇలాగా అనేకమైన బలహీనతలు, అనేకమైన వ్యసనాలను ఈ మానవుల్లోనికి పంపించి వారిని వ్యసనాక్రాంతులుగా చేసి ఆ శాపగ్రస్తమైన జీవితం నుంచి విడుదల పొందకుండా వారిని ఆటంకపరిచేవి అనేకమున్నాయి. దేవునికి స్తోత్రం. వేళ చాలామంది దేవుని సందుకు వస్తున్నారు కానీ దేవునికి అప్పగించుకోవట్లేదండి. నిజంగా నువ్వు దేవునికి అప్పగించుకుంటే ఆ బలహీనపరిచే దెయ్యం నీ మీద దాడి చెయ్యలేదు. దేవునికి స్తోత్రం చెబుదామండి. ఆనాడు కూడా చాలామంది సమాజ మందిరాలకు వెళ్ళేవారు దేవుడిని ఆరాధించడానికి. కానీ దేవునికి అప్పగించుకునేవారు కొందరే. అప్పగించుకున్నవారు విడుదల పొందేవారు, దేవుని యొక్క అనుగ్రహ పాత్రులు అయ్యేవారు.
దేవుని సన్నిధికి వస్తూ కూడా దేవునికి అప్పగించుకోకపోతే దైవానుగ్రహం పొందలేం. దేవునికి స్తోత్రం. ఈ బలహీనపరిచే దెయ్యాలు మన మీద దాడి చేస్తాయండి. చాలామంది అంటుంటారు, అయ్యా నేను ఈ అలవాట్లు మానుకోలేకపోతున్నాను. ఈ అలవాట్లు మానుకోలేక బాప్తిస్మం పొందినోళ్ళు కూడా చాలామంది దేవుని దూరం అయిపోతున్నారు. కారణం ఏంటంటే వారు దేవునికి అప్పగించుకునే మనసు లేదండి. దేవునికి అప్పగించుకోకపోతే నిన్ను ఆ దెయ్యము నిన్ను త్రాగుడనే బలహీనతో, ఆ వ్యభిచారం అనే బలహీనతో, భయంకర వ్యసనాలు, భయంకర అలవాట్లు అనే బలహీనతలు పెట్టి నిన్ను బలహీనపరుస్తాయి. ఈ బలహీనత కలిగిన వారు ఏనాడు దేవుని మహిమపరచలేరు. దేవుని మందిరానికి వచ్చి దేవుని వాక్యమని విని దేవుని నామానికి మహిమకరంగా జీవించలేరు. ప్రియులారా, వస్తారు వెళతారు కానీ వారు ఎన్నటికీ దేవునికి అప్పగించుకోరు. దేవునికి స్తోత్రం. ఈమె 18 సంవత్సరాలుగా దేవుని మందిరానికి వస్తుంది, సమాజ మందిరానికి వస్తుంది, ఏనాడు దేవునికి అప్పగించుకోలేదు. అందుకే ఆమె బలహీనపరిచే దెయ్యముతో పట్టబడి బలహీనురాలైపోయింది. ఆమె దేవుణ్ణి మహిమపరచలేకపోతుంది. అది చూసిన యేసయ్య ఆమెను పిలిచాడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే మనం దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు దేవునికి అప్పగించుకునే వారంగా ఉండాలి. అందుకే ప్రభు అంటున్నాడు, అమ్మా ఇటు రా అన్నాడు. దేవుని స్తోత్రం. ఎంతకాలము నీవు దేవుని సన్నిధికి వచ్చి దేవుని మీద మనసు నిలుపు, ఎందుకు నీ దేవునికి అప్పగించుకోలేకపోతున్నావు, ఇటు రా అని పిలిచి ఆమె మీద చేతులుంచి నీవు విడుదల పొంది ఉన్నావు అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దగ్గరగా స్తోత్రం చెల్లించండి. కనుక దేవుని మందిరానికి వచ్చిన వారు దేవునికి అప్పగించుకోవాలి. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్కరే విమోచకుడు. ఆయన నీకు విడుదలనిస్తాడు, ఆ బలహీనపరిచి దెయ్యము నుంచి విడిపిస్తాడు, నీకున్న భయంకర వ్యసనాల నుంచి, దురాలోచన, దుష్ట తలంపులు, దుష్ట కోరికల నుంచి విడిపిస్తాడు. ఇవన్నీ కూడా బలహీనపరిచే దెయ్యాలంటే దురాలోచనలు, దుష్ట తలంపులు, దుష్ట కోరికలు, చెయ్యకూడని ఆలోచన, తలంచకూడని తలంపులు ఎన్నెన్నో ఆ వాడు మనలోకి పంపిస్తూనే ఉంటాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. ఏదంటే మనల్ని ఎందుకు పనికిరాని వారిగా గురుగులుగా మార్చేద్దామన్నాడు పని. చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు, చెడ్డ కోరికలు మానవుల్లోనికి పంపించడమే ఆడి పని. వాడే మనకి దేవునికి శత్రువు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక స్త్రీని యేసయ్య పిలవగానే ఆమె వచ్చిందండి యేసయ్య వద్దకి. ఈ దినమున యేసయ్య మనం పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారము పోయొచ్చును సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతినిస్తా. నేను సాత్వికుడను, దేన మనసు గలవాడను, నా కాడ ఎత్తుకుని నా వద్ద నేర్చుకోండి అని పిలుస్తున్నాడు. ఆయన సన్నిధికి వచ్చిన వాళ్ళు ఆయనకు అప్పగించుకోవాలని, కాడెత్తుకోవడం అంటే ఆయనకు అప్పగించుకోవడం. మనకు మనం ఆయనకు అప్పగించుకుంటే మనలో ఉన్న భయంకర వ్యసనాల నుంచి అన్నిటించి విడిపిస్తాడు. మనలో ఉన్న దురాలోచనలు, దుష్ట తలంపులు, దుష్ట కోరికలు, మన జీవితాన్ని పాడు చేసే ఆలోచనలన్నీ కూడా ఆ యేసయ్య తొలగించి మన హృదయాన్ని పవిత్రపరుస్తాడు. ఏ విధంగా మనం నడుచుకోవాలో ఆయనే మనలో ఉండి నడిపిస్తాడు. ఎప్పుడంటే వచ్చిన నీవు ఎవరివైనా కానీ, బాప్తిస్మం పొందినా పొందకపోయినా కానీ నువ్వు ఆయనకు అప్పగించుకుంటే చాలు, నీకు విడుదలని ఇస్తాడు. దేవుని స్తోత్రం చెబుదామా. అందుకే బైబిల్ ఉంది, సున్నతి పొందిన వారైనా పొందని వారైనా అని రాస్తాడు ఇక్కడ. బాప్తిస్మం అనేది సమాజంలో ఒక గుర్తింపు అండి. నేను ప్రభువుని నమ్ముకున్నాను, ఇక నేను లోక సంబంధిగా జీవించును, దేవుని సంబంధిగా జీవిస్తానని ఒక సమర్పణ జీవితం లోకానికి తెలియపరచడమే బాప్తిస్మం అనేది. దేవుని మందిరానికి వచ్చిన తర్వాత దేవుడు నీ యొక్క ఆలోచనలు మార్చాలంటే, శాపగ్రస్తమైన జీవితాన్ని మార్చి ఆశీర్వాదకరంగా నిన్ను చేయాలంటే నువ్వు ఎవరైనా ప్రభుకు అప్పగించుకోవాలి. నువ్వు ప్రభుకు అప్పగించుకుంటే మరుక్షణమే ఆయన మాటలు నీలోకి పంపించి నీలో ఉన్న దురాలోచనలు, దుష్ట తలంపులు, దుష్ట కోరికలు
అన్నిటినీ కూడా తొలగించి దైవ చిత్తానికి అప్పగించుకునే బిడ్డగా మార్చేస్తాడు. నమ్మిన వారు స్తోత్రం చెల్లించండి. అందుకే ఆమెను పిలిచాడు. ఆయన పిలవగానే వచ్చింది, అంటే ఆయనకు అప్పగించుకుంది. ఆయన చాచిన చేతులతో ఆమెను తాకాడు. ఆమె గొప్ప విడుదల పొందుకుండండి. బలహీనపరిచే దెయ్యము నుంచి విడుదల పొందుకుంది. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమకరంగా జీవించడం ప్రారంభించిందంట. కాబట్టి ప్రియులారా, యేసు ఎవరంటే విమోచకుడు, శాపగ్రస్తమైన జీవితం నుంచి విడిపించేవాడు, దైవోగ్రతకు పాత్రులైన మానవుణ్ణి దైవానుగ్రహం పొందుకునేవాడుగా చేయవాడే ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకే ఆయన లోకానికి దేవుడు అనుగ్రహించినటువంటి బహుమానం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా మనం చూస్తే అదే లూకా రాసిన సువార్త 19వ అధ్యాయంలో ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన పేరు జక్కయ్య. యెరికో పట్టణములో ఉన్నాడట. యేసయ్య యెరికో పట్టణము గుండా వెళ్ళవలసి వచ్చిందటండి. యెరికో పట్టణానికి యేసయ్య ఎప్పుడైతే వెళ్ళాడో ఆ యేసయ్య కొరకు జక్కయ్య విన్నాడటండి. ఎందుకంటే ఆయన నోటి మాట ద్వారా ఆయన చూస్తేనే దెయ్యాలు వణుకుపోతున్నాయని, అనేక మంది విడుదల పొందుతున్నారని, ఆయనను చూడగానే అనేక మంది జీవితాలు మారిపోతున్నాయని విన్నాడు. అయితే ఆయన చూడాలనే మనసు కలిగిందంట. హల్లెలూయా. ఆయనను చూడాలనే మనసు, ఆయన స్వరాన్ని వినాలనే మనసు ఆయనకు కలిగింది. యేసు ఎవరో చూడాలనే మనసు, అనగా యేసు ఎవరో తెలుసుకోవాలనే మనసు ఆయనలోకి వచ్చిందట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ మనసు వచ్చిందో, యేసుని చూడాలనే మనసు ఉంది కానీ చూడలేకపోతున్న కారణం జక్కయ్య పొట్టువాడని, యేసు ఎక్కడికి వెళ్తే అక్కడ ఆయన చుట్టూ అనేక మంది ప్రజలు గుమికూడుతున్నారని, కనుక ప్రజల మధ్యలో ఉన్న యేసుని చూడలేకపోతున్నాం, ఎలాగైనా యేసుని చూడాలని ఆ మార్గములో యేసయ్య వస్తున్నాడని విని ఆ మార్గములోనే ఉన్న ఒక మేడు చెట్టు ఎక్కు కూర్చున్నాడంట యేసయ్యను చూడడానికి. స్తోత్రం చెల్లించండి. అయితే యేసయ్య అందరు హృదయాలు ఎరిగిన దేవుడు, భూప్రపంచములో ఉన్న ప్రతి మానవుని హృదయాన్ని ఎరిగిన దేవుడు ప్రియులారా. కనుక ప్రాంతములో ఉన్న ఈ జక్కయ్య మనస్సును కూడా యేసయ్య ఎరిగి ఉన్నాడు. కనుక ఆ మార్గములో వస్తూ అదే మేడు చెట్టు క్రింద యేసయ్య ఆగాడంట. ఏ మేడు చెట్టు క్రింద, చెట్టు మీద అయితే జక్కయ్య ఉన్నాడు, అదే మేడు చెట్టు క్రింద యేసయ్య ఆగాడు. ఆగి కనులెత్తి జక్కయ్యను చూశాడట. చూడటమే కాదు, జక్కయ్యను పిలుస్తున్నాడు యేసయ్య. స్తోత్రం చెల్లించండి. యేసయ్యకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదండి. ఎవరి కోసం ఎవరు సాక్ష్యం చెప్పాల్సిన పని లేదు, యేసయ్యకు లేదు. ఎందుకంటే మనం ఎవరమో యేసయ్యకు తెలుసు. హల్లెలూయా. ఆయన ఎరగని వారు ఎందరో ఉన్నారు, కానీ ఆయన అందరినీ ఎరిగిన దేవుడు. హల్లెలూయా. ఆయన అందరిని ఎరిగిన దేవుడు ప్రియులారా. జక్కయ్య ఏ మేడు చెట్టుకి మీద ఉన్నాడో యేసయ్యకు తెలుసు కనుక, జక్కయ్య యేసు ఎవరో తెలుసుకునే మనసుందని యేసయ్యకు తెలుసు కనుక అదే జక్కయ్యను పేరు పెట్టి పిలుస్తున్నాడు. జక్కయ్య త్వరగా దిగిరమ్ము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. దగ్గరగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. నేడు నీ ఇంట ఉండవలసి ఉందని ఎప్పుడైతే యేసయ్య జక్కయ్యను పిలిచాడో, జక్కయ్య త్వరగా దిగాడట. సంతోషముతో యేసయ్యను ఇంట, ఎందుకంటే యేసు ఎవరో తెలుసుకునే మనసు ఆయనకుంది. యేసు ఎవరో తెలుసుకునే మనసు నీకుంటే యేసయ్యను నీవు ఇంటికి స్వీకరించాలి, యేసయ్యను ఆహ్వానించాలి. దేవునికి స్తోత్రం. యేసయ్యను తెలుసుకునే మనసుంటే యేసయ్య నిన్ను పిలుస్తాడండి. నీవు ఏ స్థితిలో ఉన్నా, ఎక్కడున్నా పిలుస్తాడు. వీళ్ళు చాలామంది ప్రభు సన్నిధికి రావడానికి
అనేకమైన అభ్యంతరాలు, ఆటంకాలను బట్టి సమాజానికి భయపడి, వారు కులస్తులకు భయపడి, వారు బంధువర్గానికి భయపడి చాలామంది ఆ బంధువర్గ మా ముసుగులోనే, ఆ కుల ముసుగులోనే ఉండి యేసు ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారు. అయితే యేసయ్యకి తెలుసు, నీవు దిగిరమ్మని ఉన్నాడు ఆయన. ఆ కులాన్ని విడిచి, ఆ సమాజాన్ని విడిచి నీవు వస్తే, యేసయ్యని చేర్చుకుంటే యేసయ్య నీతో మాట్లాడడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. ఆయన ఎవరో నీకు తెలియజేస్తాడు. జక్కయ్య యేసయ్యని ఎప్పుడైతే ఇంట్లో చేర్చుకున్నాడో, జక్కయ్య ఇంటికి వెళ్ళిన యేసయ్య విశ్రాంతి తీసుకోవట్లేదండి, జక్కయ్యతో మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. వాళ్ళు చాలామంది అంటుంటారు, ఒక చోట ఒక ఆయన మాట విన్నాను, పాస్టర్ గారు అంటాడు, ఒక ఆయన కోటాన ముందు భోజనం పెట్టేశారు. అక్కడ ఆ భోజనం పెట్టేందని అన్నాడు, మంచం అయితే బాగుండు నిద్రవద్దును అన్నాడు. ఆయన ఎందుకు వెళ్ళాడు అక్కడికి? భోజనం చేసి నిద్రవడానిక? దేవుని మాటలు చెప్పడానికి వెళ్ళాలి దైవ సేవకుడు అన్నవాడు ఎవడైనా. ఆయన అంటాడు, చక్కని భోజనం పెట్టారు, నాకు మంచిగా నిద్ర వచ్చేలాగుంది, ఒక మంచం అయితే పడుకుని నిద్రపోతాను అన్నాడు. సరే, యేసయ్య అటువంటి వాడు కాదండి. ఆయన మనతో మాట్లాడడానికి వచ్చాడు. ఆయన మాటే మన బ్రతుకులను మార్చేది. హల్లెలూయా, హల్లెలూయా. మాట్లాడే దేవుడవు. యేసయ్య మాట మనకి ఔషధం లాంటిది. యేసయ్య మాటను నిజంగా మనసు అప్పగించి ఆలకిస్తే నీ ఆ శరీరానికి ఆరోగ్యం ఇస్తుంది, ఎముకలకు సత్తువిచ్చే ఆరోగ్యకరమైన మాట యేసయ్య మాట అంటే. దేవుని స్తోత్రం చెల్లించండి, బిగ్గరగా దేవుని స్తుతించండి. ఆయన మనతో మాట్లాడి మనం బాగు చేయాలని ఆయన ఆశిస్తాడండి. ఆయన నోటి మాట మన జీవితాన్ని బాగు చేసేదిగా ఉంటుంది. కనుకే ప్రియులారా, జక్కయ్యతో యేసయ్య మాట్లాడడం ప్రారంభించాడు. ఆయన మాట్లాడుతూ ఉండగా జక్కయ్యలో ఉన్నటువంటి పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు, అన్యాయకరమైనటువంటి ఆలోచనలన్నీ బట్టబయలవుతున్నాయట. దేవునికి స్తోత్రం. యేసయ్య మాటలున్న వెలుగు జక్కయ్య హృదయాన్ని తాకగానే అతను ఉన్న దురాలోచనలు, దుష్ట తలంపులు, కోరికలన్నీ బట్టబయలవుతున్నాయి. అయ్యా, నేను అన్యాయస్తుడిని ఒప్పుకుంటున్నాడు. నేను ఎవరి వద్దన అన్యాయముగా ఏదన్నా తీసుకుంటే 4 అంతలుగా వారికి చెల్లిస్తానంటున్నాడు. నా ఆస్తులు సగభాగం పేదలకు పంచి పెడతాను, మీరే నాకు కావాలని కోరుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక యేసయ్య మాటలోన వెలుగు జక్కయ్య హృదయాన్ని తాకగానే జక్కయ్య మనస్సు మారి నూతనమైపోయింది. దేవునికి స్తోత్రం చెబుదాం. అందుకే యేసయ్య జక్కయ్య ఇంటిలో చేరి ఉన్న ప్రజలతో మాట చెప్పాడు. అంతవరకు వారు అనుకుంటున్నారంట, ఏంటి ఈయన పరిశుద్ధుడు అంటున్నారు, పాపి అయిన వాడింట బస చేస్తున్నాడేంటి, వాడితో మాట్లాడుతున్నాడేంటి అని అందరూ సనుక్కున్నారంట హృదయంలో. అప్పుడు వెంటనే యేసయ్య వారికి జవాబు చేస్తున్నాడు. ఏంటో తెలుసా? ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, ఇతని ఇంటికి నేడు రక్షణ వచ్చి ఉన్నదని చెప్పాడు. స్తోత్రం చెల్లించండి అందరూ. జక్కయ్యను యేసయ్య విమోచించాడు. దేవుని ఉగ్రత నుంచి, శాపగ్రస్తమైన జీవితము నుంచి జక్కయ్యను యేసయ్య విమోచించి దైవానుగ్రహానికి పాత్రుడిగా మార్చారు. దైవానుగ్రహం పొందుకుంటే దైవ సన్నిధిని, సహవాసాన్ని నువ్వు కోరుకుంటావు. దేవునికి స్తోత్రం. దైవ సన్నిధిలో, సహవాసములోనే సంతుష్టకరమైన జీవితం ఉందని నువ్వు గ్రహిస్తావు ప్రియులారా. జక్కయ్య గ్రహించాడు. అందుకని జక్కయ్య దైవోగ్రత నుంచి విడిపించబడి, ఆ శాపగ్రస్తమైన జీవితం నుంచి విడిపించబడి రక్షణ పొందుకోగలిగాడు, దైవానుగ్రహాన్ని పొందుకోగలిగాడు, దేవునికి సన్నిధి సహవాసాన్ని పొందుకోగలిగాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించాలి, యేసయ్య ఎవరంటే శాపగ్రస్తమైన మానవాల్ని విమోచించే విమోచకుడు. ఆయన ఒక్కడే
దైవోగ్రత నుంచి మనల్ని విడిపించగలడు. దేవునికి స్తోత్రం. చూడండి, రోమాపత్రిక 2వ అధ్యాయంలో పౌలు భక్తుడు చెప్తాడు. ఒక మాట చదువుదాం. 2వ అధ్యాయము 4వ వచనం ముందు చదవండి. ఇవాళ చాలామంది దేవుని మందిరానికి వస్తూ కూడా, దేవుని మాటలు వింటూ కూడా హృదయాన్ని కఠినపరుచుకుంటున్నారంట. అంటే దేవునికి అప్పగించుకోవట్లేదట. ఆయన అలాగే చెప్తాడులే, ఇది పాస్టర్ గారు మాట్లాడుకుంటారు వీళ్ళు చాలామంది. ఆయన అలాగా చెప్తాడు అని చెప్పేసి వింటారు, విడిచిపెడతారు. హృదయాన్ని కఠినపరుచుకుని దేవునికి అప్పగించుకోరు చాలామంది. నువ్వు ఎంతకాలము హృదయాన్ని కఠినపరుచుకుని దేవునికి అప్పగించుకోవో అంతకాలము కూడా దేవుని ఉగ్రత, రౌద్రము నీ మీదకు వస్తుంది. నీకు శ్రమే, వేదనే కలుగుతుంది. నీ బ్రతుకులో ఎన్నటికీ మార్పు కలగదు. నువ్వు దుష్కార్యములు చేయువాడుగానే, దుష్కార్యములు చేయుదానిగానే మిగిలిపోతావు అంటున్నాడు. కనుక మన హృదయ కాఠిన్యాన్ని విడిచిపెట్టాలి. మనకు మనముగా దేవునికి అప్పగించుకుంటే దేవుడు మనల్ని సత్క్రియలు చేయవాడిగా మార్చేస్తాడు. సత్క్రియ చేయవాడిగా మనం ఉంటే ప్రియులారా, దేవుని యొక్క ఆ జీవములో మనం ప్రవేశిస్తాం. దేవుడిచ్చే సమాధానాన్ని పొందుకుంటాం, దేవుడిచ్చే ఘనతను అందుకుంటాం. కనుక మనం దేవుని సన్నిధికి వస్తూ కూడా దేవునికి అప్పగించుకోకపోతే నువ్వు దేవుని ఉగ్రత నుంచి విడుదల పొందలేవు. నీ బ్రతుకులో ఏమాత్రము మార్పు రాదు. చివరకు నీవు పోయేది దేవుని ఉగ్రతకు ఆహుతైపోతావు అంటున్నాడు. ఎందుకంటే దేవుడు పక్షపాతి కాడు. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. వారికి యూదులని, దేవుడు నమ్ముకున్న వారిని, నమ్ముకోని వారిని భేదము లేదండి. నిజముగా ఎవరైనా కానీ నువ్వు ప్రభువైన యేసుక్రీస్తుకు అప్పగించుకోగలిగితే ఆయన ఆ ఉగ్రత నుంచి విడిపించి నీ హృదయ, నీ జీవితంలో ఆయన సమాధానమునిస్తాడు, ఘనతనిస్తాడు, నిన్ను ఆశీర్వదించి నిత్య జీవానికి పాత్రుడిగా చేస్తాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మాటలు వింటూ కూడా నువ్వు ఆయనకు అప్పగించుకోకపోతే నీవు శ్రమయో, వేదనయో పొందుకుంటావు. ఎందుకంటే దేవుని ఉగ్రత నుంచి యేసు ఒక్కడే విడిపించగలడు. ఆయన సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆయనకు అప్పగించుకునేవారు ఉండాలి. నువ్వెవరైనా కానీ అప్పగించుకోగలిగితే ఆయన దేవుని ఉగ్రత నుంచి విడిపించి సమాధానము, సంతోషము, నిత్య జీవాన్ని మనకు అనుగ్రహిస్తాడని లేఖనాలు చెలవిస్తున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనం ఆయనకు అప్పగించుకోవాలి. ఎందుకంటే ఆయన చేసిన కల్వరి శిలువ యాగము ద్వారానే మానవాళికి విమోచన అనుగ్రహించబడింది. ఆయనే నిజమైన విమోచకుడు. కనుక దేవుని ఉగ్రత నుంచి తప్పించగలవాడు, దైవానుగ్రహము అనుగ్రహించే దేవుడు ప్రభువైన యేసు క్రీస్తు వారు. అందుకని అదే రోమాపత్రిక 2వ అధ్యాయం 28, 29లో కూడా అదే మాట చెప్పాడండి. దైవానుగ్రహం ఎవరైతే పొందుతారో వారే హృదయములో సున్నతి పొందిన వారండి. ఏదో అక్షరార్థంగా ఏదో బాప్తిసం పొందినంత రాని నువ్వు దైవానుగ్రహం పొందలేవు. రక్షణ మార్గంలోకి వచ్చని నీవు రక్షకుడైన క్రీస్తుకి అప్పగించుకుంటే ఆయన హృదయములో మార్పును కలగజేస్తాడు. దైవానుగ్రహానికి పాత్రురాలుగా చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆయన సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఆయనకు అప్పగించుకుంటే దేవుని ఉగ్రత నుంచి విడిపించబడి దైవానుగ్రహానికి పాత్రురాలుగా మార్చబడి నిత్య జీవానికి వారసులు అవుతారని లేఖనాలు చాలా తేటగా బోధిస్తున్నాయి. అందుకని రోమాపత్రికలో మరొక మాట ఉంది. 5వ అధ్యాయం మొదటి 5 వచనాల్లో రాయబడిన మాట ఒకసారి చూడండి. ఆయన కృప లోకమందంతటా వ్యాపించిందట్టే అండి. ఆ కృపను మనం పొందాలంటే యేసయ్యనందు విశ్వాసము కలిగి యేసయ్యకు మనం అప్పగించుకోవాలి. అదే 12వ అధ్యాయం రోమాపత్రిక మొదటి 2 వచనాల్లో రాశాడు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును అనుకూలమునైన సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని
దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మును బ్రతుమాలుకొనుచున్నాం. ఇట్టి సేవ యుక్తమైనది మీకు. లోక మర్యాదను అనుసరించక ఉత్తమమును అనుకూలమునయున్న సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో తెలుసుకుని నీ మనస్సు మారి నూతన మగుటు వల్ల రూపాంతరము పొందండి. హల్లెలూయా. మన దైవుని ఉగ్రత నుంచి విడిపించబడ్డానికి ప్రభు అయిన యేసుక్రీస్తుకు మనల్ని మనం అప్పగించుకోవాలి. బ్రతుకుండగానే మనం సజీవంగా సమర్పించుకుంటే ఆయన మన జీవితం అని మార్చే దేవుడై ఉన్నాడు. దైవుని అనుగ్రహానికి పాత్రులుగా చేసి నిత్య జీవానికి వారసులుగా చేసే దేవుడై ఉన్నాడు. అటువంటి రూపాంతర అనుభవాన్ని ఇచ్చే దేవదేవునికి మనం అప్పగించుకొని ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా దయతో తల్ల వంచండి.